కష్టాల మీద కష్టాలు వస్తే ఎవరు తట్టుకుంటారు? ఎవ్వరు కూడా తట్టుకోరు. వారం రోజులలో మా అత్తమ్మకు ఆపరేషన్ ఉందని చెప్పారు. కానీ అంతలో మా అత్తమ్మకు మీకు అనుకున్నాం కానీ చెప్పక తప్పుతలేదు. నందనికి ఫుల్ జ్వరం వచ్చింది. వారం రోజులు అవుతుంది. ఏం మనసున పడతలేదు. అత్తమ్మకు ఎక్స్రే తీసేటప్పుడు ఆ మెట్టలు తీసేయమని చెప్పారు. కానీ అవి వెళ్ళలేవు, తీయలేవు. ఎందుకంటే పొలం పనికి పోయేటప్పుడు కూడా అందరూ తీసేసి పని చేస్తారంట. మా అత్తమ్మ మాత్రం అట్లనే చేసేది. ఇట్లా పుండ్లు అవుతాయి కదా, అట్లా పుండ్లు అవుతాయి. మళ్ళీ అట్లనే మెట్టలు కొంతమందికి జారిపోయి అలానే పడిపోతాయి. ఆ భయంకు తీసేస్తారు. కానీ మా అత్తమ్మకి ఇంతవరకు ఓలేవంట. అవి ఎంత తల్లాడినా వెళ్ళలేవు. ఇక ఇక్కడ కూడా తల్లాడింది పాపం, వెళ్ళలేదు. ఆయన చూసి ఏం గతి అమ్మ ఉండనని చెప్పేసి ఎక్స్రే అట్లనే తీసిరు. ఒక్కరోజున ఇంటికాడ ఉండకుండా పొలం పనులకు, కట్ట పనికి, ఆ పనికి, ఈ పనికి తక్కువ పైసలైనా సరే ఒక్కరోజున ఇంటికాడ ఉండొద్దని పనికి పోయింది. ఎందుకో తెలుసా? మా మామయ్య కూడా ఆరోగ్యం మంచి లేదు. మా మామయ్య సంపాదించిన డబ్బులు బాకులు కట్టుకుందాం, నేను సంపాదించిన డబ్బులు ఇంట్లో ఖర్చులకు, పిల్లలకు, వాళ్ళ ఇళ్లకు చూసుకుందాం అనే తాటితోటి రోజు రోజు కష్టం చేసుకునేది. సంపాదించిందంతా ఈ కష్టాలకే పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి బాగా కష్టం ఉండేది. ఆ బాధను భరించి మరి ఆ పనికి, ఈ పనికి పోయింది. మస్తు ఇబ్బంది ఉండే. అంత ఇబ్బందిని తట్టుకొని మరి ఇప్పటిదాకా ఆగిందంటే చాలా గ్రేటు. ఆల్రెడీ 2-3 సార్లు హాస్పిటల్కి అయినాం. ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి అయినాం. వాళ్ళు ఏమన్నారంటే 40,000 వరకు అవుతుంది అని చెప్పారు కదా, 40,000 రూపాయలు అవుతాయి అని చెప్పారు. కానీ మా అత్తమ్మకు తెలుసు హాస్పిటల్. ఎందుకంటే ఫస్టే 40,000 చెప్పారంటే 1,00,000 పడుతుంది. 60-70 అయితే. ఎందుకంటే మందుల ఖర్చులకు, ఆ బెడ్ ఖర్చుకు, అది ఇది అని చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతే హాస్పిటల్ అంటేనే అంత. అందరినీ తెలుసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇద్దరు ముగ్గురికి మంచిగా అయింది, మంచిగా చేసిర్రు అని చెప్పారు. కాబట్టి ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి అయినాం. రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలని చెప్పారు. రిపోర్ట్ వచ్చింది. వారం రోజులకు ఆపరేషన్ చేస్తా అని చెప్పారు. కానీ అంతలో ఇలా కాలు మలగబడ్డది. మళ్ళీ 1 నెల రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఒక్కదాని వెనుక ఒకటి అత్తే అసలు భరించుడు ఎవ్వరి తరం కాదు. అసలు ముచ్చట చెప్తలేను కదా అసలు ఏం ప్రాబ్లం అనేది. అసలు ఏమైందంటే మా అత్తమ్మకు ఎన్ని రోజులు అవుతుంది అసలు? నా పెళ్ళైనప్పటి నుంచి. మా పెళ్ళైనప్పటి నుంచి అంటే దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది కదా. 4 సంవత్సరాల నుంచి అత్తమ్మకి ఏంటిదంటే ముక్కు మొత్తం నొప్పి, ముక్కు, తలకాయ, కండకెళ్ళి నీళ్లు గారడం, అట్లా మస్తు ఇబ్బంది అయింది కదా దానికి. ఎవరైనా కానీ మూమెంట్లో ఇబ్బంది అయ్యేసరికి పోయింది. టాబ్లెట్స్ వాడితే పోతుంది అని చెప్పిండు డాక్టర్. కానీ అది పోలేదు. ఎందుకంటే ఆ పనికి, ఈ పనికి వర్షంలో అటు ఇటు పోతుంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువైపోయింది. తలకాయ నొప్పి ఎప్పుడైనా కానీ తలకాయ నొప్పి, మళ్ళీ కళ్ళు కూడా నొత్తున్నాయి అని చెప్తుంది. ఎందుకంటే మనకు కష్టం వచ్చిందని తెలిస్తే ఫస్ట్ హాస్పిటల్కి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికే పోతాం మనం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయినాం, చూపించినాం, తగ్గలేదు. ఇక ఆ ప్రాబ్లం పెద్దది కాబట్టి పెద్ద హాస్పిటల్ కూడా పోయినాం. ఫస్ట్కి ఆపరేషన్ చేసుకోగా మనం. అందుకే టాబ్లెట్లు వాడినాం. 2-3 సంవత్సరాల దాకా టాబ్లెట్లు వాడింది, తగ్గలేదు. అందుకే ఇప్పుడు ప్రాబ్లం రిపోర్ట్లో తెలుస్తుంది కదా, తెలిసింది. ఇప్పుడు ఆపరేషన్ చేద్దామన్నారు. కానీ ఆ లోపే ఇట్లా అయింది. ఇక ఏం చేసుడు, ఏమైతుందో తెలియదు. చెయ్యారా ఆ ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉండగా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఎట్లా ఏమంటామమ్మా అది అని అంటారేమో అని భయం అవుతుంది. అడగనైతే అడుగుతాం. ఎట్లయినా ఇప్పుడు రెస్టే కదా, బెడ్ రెస్టే. అంటే అంత ఇంజూరీ ఏం కాలేదు, రెస్ట్ అయితే తీసుకోమన్నారు. 1 నెల రోజులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు.
ఇక మా అమ్మాయి ఏమంటుంది ఇంట్లోనే దీంతో పాటు దీంతో చేసేస్తే ఒక పని పడుతుంది, మళ్ళా బిగ్గెస్ట్ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటే నచ్చది, అట్లనే మళ్ళీ బెడ్ మీద ఉంటుడు అస్సలు నచ్చది. ఇక పని అన్ని పనులు ఇంట్లో పనులనే వేసుకునేంత ఉండాలి కాబట్టి దీంట్లోనే అది కూడా అయిపోతుంది సిట్టి అని అంటుంది. కానీ ఆ డాక్టర్స్ ఏమంటారో తెలియదు, పోయి అయితే అడుగుతాం. మేడం అయితే ఫోన్ చేసింది, సోమవారం చేద్దామని చెప్పింది కానీ మళ్ళీ ఆయుధ పెట్టింది 2 రోజులు. ఇక 2 రోజులు అంటే బుధవారం రమ్మన్నది. బుధవారం పోయి ఒక రోజు ఉండి తెల్లారి ఆపరేషన్ అని చెప్పింది. ఇక ఏమంటుందో పోయినాక అడుగుతాం. ఇక డాక్టర్ మాటనే మా మాట. ఫ్రెండ్స్, మీకు అనుకున్నాం కానీ చెప్పక తప్పుతలేదు. నందన్కి ఫుల్ జ్వరం వచ్చింది, వారం రోజులు అవుతుంది. ఇక ఏం మనసున పడతలేదు. ఇప్పుడు హాస్పిటల్ పోతున్నాం. ఆల్రెడీ పోయినాం, ఎన్ని మందులు తెచ్చినా కానీ తగ్గుతలేదు. నవ్య మా అత్తమ్మ చెప్తే ఇంట్లేరు. ఏంటిదంటే వాళ్ళకు భయం, అత్తుంది పోతుంది జ్వరం, అత్తుంది పోతుంది, బాగా కష్టమవుతుంది. జ్వరం ఒకటే ఉంటే ఏం కాదు, కానీ జ్వరం ఓన్లీ తలకాయకి చేతులకే ఉన్నది. మళ్ళీ అట్లని పాలు తాగుతలేడు, అన్నం తింటలేడు, బాత్రూమ్ బాగా పోతుండు, ఇంకోటి వామిటింగ్. 3 ఒకటేసారి ఉన్నాయి కాబట్టి బాగా నీరసంగా అయిపోయిండు. మళ్ళా తరం అయితలేదు, గిట్లా కాళ్ళ మీద ఆగుతలేడు, చేతుల మీద ఆగుతలేడు. మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. దానికి చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం ముక్కుతోటి శ్వాస వెళ్తలేదు, నోరుతోటే ఇట్లా నోరు ఇట్నే తెరిచి చూస్తుండు మొత్తం. చూడురి అట్లా ఇబ్బంది పడుతుండు. ఇక మామూలు చూసి కొంతమంది ఏమంటారు అంటే, ఇప్పుడు 9 పడ్డాయి కదా మొన్ననే, పండ్లు వస్తాయి, పండ్లు వచ్చినప్పుడు అట్లనే వస్తుంది, జ్వరం వస్తుంది, బాత్రూమ్ పెడుతుంది, వామిటింగ్ చేసుకుంటారు, అట్లా అవుతుంది అంటారు. కానీ మరీ డేంజర్ చేస్తుండు. అందుకని చెప్పేసి హాస్పిటల్ పోతున్నాం. ఈ ముచ్చట కూడా మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, మా అమ్మ భయం ఏంది చెప్పన్నా, నేను చిన్న ఉన్నప్పుడు నాకు పనులు వచ్చినప్పుడు ఇంతకంటే డేంజర్ చేసిన ఒక 6 నెలల దాకా ఇంకా ఘోరం చేసినాడు. అందుకని మా అమ్మ భయం బాగా, అందుకని పోరి అని అల్లాడుతుంది. ఎందుకంటే ఇట్లాంటివి పట్టించుకోకపోతే మళ్ళీ ఏమన్నా అవుతుంది అన్నది బాధ తప్ప ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. ఏంటిదంటే, పండ్లు వచ్చేటప్పుడు ఇట్లనే చేస్తారా అంటే రీజన్ తెలియదు కదా. ఇప్పుడు పండ్లు వస్తున్నాయి ఏమవుతున్నాయి ఇంకా తెలియదు. బాత్రూమ్ కూడా గ్రీన్ కలర్ లో పోతుండు, గ్రీన్ కలర్ లో పోతే పండ్లు వస్తాయి అని అంటారు అని అత్తమ్మ అన్నది. నాకు తెలియదు, నేను అడిగిన అత్తమ్మ ఇట్లా పోతుండు, నాకేమో భయం పడుతుంది, అది చిన్నప్పుడు పోతారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోతుండు అని అంటే, పండ్లు వచ్చే ముందు అట్లనే పోతారే అని అన్నది. ఇక అట్లనే అనుకొని సపడాకున్నాం కానీ బాగా తలకి వస్తుంది జ్వరం, అందుకని భయం పడుతుంది. మీకు కూడా అట్లా ఫేస్ చేసి ఉంటే కొంచెం కామెంట్ చేయండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకనే ఈ ముచ్చట చెప్తున్నా. వచ్చినాం హాస్పిటల్కి వచ్చినాం. హాయ్ సార్. సార్ ఫుల్ ఫీవర్ వచ్చింది. నిన్న మీరు లేరు కదా సార్, మందులు తెచ్చినాం, అయినా కానీ అచ్చుకుంటా పోతుంది మళ్ళీ జ్వరం. వామిటింగ్ బాగా వేసుకుంటుండు, బాత్రూమ్ అయితే రికన్ లేకుండా పోతుంది సార్. ఇప్పుడు ఫీవర్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. మరి ఇవాళ మదర్ ఫీడ్ మదర్ ఫీడ్ ఇవాళ వాంతి పాలు ఒకటి అంటే ఉగ్గు తినిపిస్తున్నా, ఉగ్గు తింటే వామిటింగ్ చేసుకుంటుండు, పాలు తింటే వామిటింగ్ చేసుకుంటుండు. ఇంతకుముందు అయితే సిరప్ పోసిన వామిటింగ్. సార్ అమ్మ వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు 9 months మొన్ననే స్టార్ట్ అయినాయి కదా, ఇట్లా పండ్లు వస్తున్నాయేమో అట్లా అవుతాయంట కదా సార్. పండ్లు వస్తాయి కానీ నోట్లో పెట్టుకుంటే వస్తాయి, లోకైతే మామూలుగా చిగుళ్ళతో రాదు. ఇప్పుడు అన్ని ఇప్పుడు పళ్ళు ఉన్నప్పుడు దూరం పెడతా ఉంటాయి, ఇది తీసుకొని కంపుతా ఉంటారు, ఇన్ఫెక్షన్ ఎంటర్ అవుతుంది. అట్లా మనం కంకకుండా మోషన్స్ కావు. వైరస్ వల్ల జ్వరం సార్ బాగా కాలుతుంది సార్, బాగా జ్వరం వచ్చింది, తగ్గుతలేదు, పోతుంది, మందులు ఇచ్చినప్పుడు పోతుంది, మళ్ళీ వస్తుంది. జలుబు కూడా ఉంది కొద్దిగా ఉన్నది సార్. ఇప్పుడు మదర్ ఫీడ్ అంటే కదా, 2 నెలలు 9 నెలలు పడ్డాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం పెడుతుంది మదర్ ఫీడ్తో పాటు? అన్నం, పప్పు కదా. చూద్దాం సార్. కండిషన్ బాగా అయితే 1 month చూసి కదా
వేసిన. సార్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫీవర్ బాగుంది కదా, ఫీవర్ ఎక్కువ 2 రోజుల నుంచి ఉంది. ఒకసారి వైరల్ ఫీవర్ కణాలు తగ్గిస్తుంది, వైట్ సెల్స్ తగ్గిస్తుంది. దాన్ని ఒకసారి చూసుకోవాలి, ప్లేట్లెట్స్ బయట కణాలు. రక్త కణాలు ఇట్లా తక్కువైనాయి కావచ్చు అని చెప్పి రక్త పరీక్ష చేయించుకోమన్నాడు. సార్ వచ్చింది సార్. వైట్ సెల్స్ 7,900. ఓకే, బాగా ఉన్నాయి. ప్లేట్లెట్స్ కూడా 2,62,000 అన్ని బాగా ఉన్నాయి. కాకపోతే వైరస్ ఉన్నది, కాకపోతే ఏం ఎఫెక్ట్ కాలేదు, కానీ ఫీవర్ వస్తుంది బాగా. అవును సార్. సార్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ నవ్వుకుంటున్నాను. ఫీవర్ కానీ కణాలకేం డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు కణాలు తగ్గిస్తుంది ఒకసారి. ఇప్పుడు మనం కణాలు బయట కణాలు తగ్గకుండా చూసుకోవాలా, మన టైం ప్రకారం పోతుంది మన దగ్గర. సరే సార్. ఓకే పట్టుకో. ఇది ఉండాలి 3 ml పొద్దున రాత్రి. రాత్రి 3 ml పొద్దున రాత్రి. జలుబు ఉందా ఇప్పుడు? అవును సార్. 2.5 ml పొద్దున రాత్రి. పొద్దున రాత్రి అన్నీ ఉన్నాయి. మోషన్ కంట్రోల్ అవ్వడానికి ఇప్పుడు రాయాలి. రాయండి సార్. ఏంటది? మోనోటోన్ పిఎల్సి. మోషన్ సార్ వాంతికి 4 ml ఎప్పుడు వచ్చింది? ఇవ్వాలా? ఎంత వచ్చింది డోస్? 2.5 ml. అదే ఇప్పుడు అయితే 1 అవుతుందా? 4 ml. 4. ఇప్పుడు 1 PM, 7 PM, నైట్ 1 AM, మిడ్ నైట్. ఓకే. పొద్దున 8 AM, 3 PM, 11 PM. రేపు ఇక రాసిన 4 ml డోస్. ఇక ఓకే. ఇక రాసిన ఇప్పుడు రాసిన. ఇప్పుడు ఈ జింక్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. ఒకటి 2 3 ఉంది. 2 3 ఈ పారాసిటమాల్ డోస్ ఇక్కడ రాసిన 1 PM, 7 PM, నైట్ 1 AM. ఎల్లుండి జ్వరం రాదు. ఇక ఈ మిగతా 5 రోజులు వస్తుంది. ఓకే సార్. మరి ఏమన్నా తినిపించే ఫుడ్ ఏమన్నా అవుతారు? ఇప్పుడు మీరు సెల్లాకి ఇట్లా చేసుకున్నారా? సెల్లాకి ఇంట్లో ప్రిపేర్ చేసిన మరి తింటలేదు. కదా అన్నం పప్పు కలిపెట్టండి. అన్నం ఇంట్లో వండుకున్న పప్పు కలిపెట్టండి. ఇంకేమైనా ఫ్రూట్స్ ఇట్లా ఏమైనా తినిపించచ్చు? ఒక్కోసారి దగ్గు వస్తుంది. అన్నం పప్పు తింపి పప్పులో ప్రోటీన్ ఉంటుంది, అన్నంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, మంచి బలం వెళ్ళే ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. పప్పు కలిపి తినిపిస్తుంది. పప్పులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. టైం ప్రకారం ఈ మందులు. ఆ జ్వరం వచ్చి ఆన్బాగలు ఆడుంటే నీకు ఏం కావాలి? పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ కావాలన్నది తిరుగుతున్నాయని కావాలన్నా. నేను చెప్పిందా లేదా? ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు నువ్వు? చూసినావా? ఫస్ట్ అప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేశారు, అప్పుడు కూడా చెప్పిన అద్దని వట్టిగా ఇన్ని గోస పోసుకుంటారు. ఇప్పుడు రక్త పరీక్ష చేసారు మళ్ళా. ఆ టెస్ట్లో ఏం లేదు, మంచిగా ఉన్నాడు మొత్తం. అట్లా జ్వరం ఇన్ఫెక్షన్ అయింది అంతే, పోతుంది. కరెక్ట్ మందులు ఆడరు, ఒకటే రోజుకు తగ్గమంటే తగ్గదు, అది టైం తీసుకుంటుంది అని చెప్పాడు. చెప్పిన కదా బావా, అంటే ఇక మా అమ్మ చూసి ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గగాలి. తగ్గకపోతే దేవుళ్ళని అవన్నీ మొక్కిందట, మొక్కి అని తగ్గలేదు. తగ్గకపోతే ఇలాగా ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ నరం దొరకబట్టి జీడి పెట్టింది. అప్పుడు బాత్రూమ్ తగ్గిందంట. అవర్ దాకా 6 months దాకా అసలు బాత్రూమ్ బోర్డు మీద నుండి బగ్గ వీక్ అయిపోయిందంట. మస్తు అల్లరి పెట్టింది. అందుకని ఈ భయం బాగా. అదే ఇప్పుడు అభినందన్ కూడా సేమ్ అట్నే అవుతుంది. వామిటింగ్స్, బాత్రూమ్ పోవుడుకు వీక్ అవుతుండు. అందుకే బలం మొత్తం లేకుండా అవుతుంది. నేను మస్తు మంచిని చూస్తున్నా, ఒక్క రోజులో ఓళ్ళకి తగ్గది. వారం రోజులు 10 రోజులు పడుతుంది. కాబట్టి మనం ఓపిక ఉండాలి ఫస్ట్ మనకు. అత్తమ్మా నీకు కాలుకు దెబ్బ తాకింది, తగ్గలేదు. తగ్గకున్నా వారం దాటింది అనుకుంటా. నందని
జ్వరం వచ్చిందని చెప్పి నువ్వు మా ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చినావు. ఎంత కష్టమైన నొప్పి ఉన్నా సరే పిల్లగాని కోసం నేను నిన్ను కాపాడుకోమని చెప్పిన. నవ్యని ఇక్కడనే ఉండమంటే అద్దు ఏమనుకుంటారో, నువ్వు మీ ఇంటికనే ఉండు, మళ్ళీ ముక్క ఆపరేషన్ అయితే ఇక్కడ ఉండాల్సి వస్తుంది అనుకున్నావు. కానీ నేను చెప్తున్నా, నేను తిండి కోసం ఇక్కడ ఉండమంటలే, మేము వేరుపడ్డాం, మాకు అన్నంకు దానికి గోస అవుతుందని ఇక్కడ ఉండమంటలే. ఒకటి నేను చెప్తున్నా, మంచిగా వీడియోలని కాదు నిజంగా చెప్తున్నా, మీరు పెద్దలు మాకు పండుగలకైనా కష్టాలకైనా సుఖాలైనా మీరు ఆరోగ్యంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలి. మా అమ్మ నాన్న ఎట్లున్నారో మీరు కూడా అట్లనే ఉండాలి. అందుకే నేను కాపాడుకుంటున్నా. ఫస్ట్ నువ్వు మంచిగా కాపాడుకో, నవ్య పని మొత్తం చేసి పెడుతుంది, చిన్నని చూసుకో అంతే, సరేనా? నేను నవ్యకు అత్తమ్మకి ఎంత చెప్పినా కానీ వింటలేరు. మా నవ్య అయితే గంటకు మందులు పోసినాక జ్వరం తగ్గకపోతే అయ్యో తగ్గలేదు హాస్పిటల్ పోదాం, ఇప్పుడే పోయొచ్చినాం కదా అని ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. ఎందుకంటే భయంలో పడుతుంది. నాకు జరిగినట్టు అంటే చిన్నప్పుడు నవ్యకు అట్లనే జరిగిందంట. ఒక 6 నెలలు తగ్గలేదంట. ఏ హాస్పిటల్కైనా తగ్గకపోతే కాలు కడ నరం దొరకబట్టి జీడి పెట్టినప్పుడు అప్పుడు పోయిందంట. అదే జీన్స్ అంటే ఇట్లా ఉంటుంది కదా వారసత్వం, అట్లా నా కొడుకు కూడా పడ్డదచ్చు అని వాళ్ళ అమ్మ చెప్పినాక అదే భయంలో పడి అయ్యో హాస్పిటల్ పోదాం తగ్గకపోతే ఎట్లా. అదేంటిదంటే బాత్రూమ్ పోయి వామిటింగ్ చేసుకుని ఎట్లయిపోతుంది. మనం చేసుకుంటే ఇంత పెద్దోళ్ళం కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇట్లా మనకు శక్తి ఉంటుంది కదా, అట్లనే అవుతుంది సేమ్ నందనకు కూడా. చెప్పిన దేనికైనా ఓపిక ఉండాలని, వాళ్ళకు ఓపిక ఉంటలేదు. ఇక ఏం చేద్దాం, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వినకపోతే వాళ్ళకు బాధ అట్లనే ఉంటుంది, భయం అట్లనే ఉంటుంది. అందుకే మళ్ళీ హాస్పిటల్కి కొండపోయి డాక్టర్ తోటి మంచిగా చేపించిన. డాక్టర్ అయితే ఏం కాదని చెప్పిండు, మందులు వాడితే తగ్గుతుంది అని చెప్పిండు. అత్తమ్మ కూడా చెప్పిన, కాలుకు దెబ్బ తాకింది కదా ఇంకా తగ్గలేదు. ప్రొద్దున నేనే షాక్ అయినా. ఆ నొప్పితోటి కుంటుకుంటా మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చింది. ఎందుకు అత్తమ్మ అంటే నందనికి బాగా జ్వరం వచ్చింది పొద్దుగల, అందుకోసమే వచ్చింది. నువ్వు ఫోన్ చేస్తే మేము తీసుకొస్తాం కదా అట్లా నడకని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవించి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు చెప్తేనే మేము ఉంటాం కదా, ఏ పండుగలకైనా కానీ కష్టాలకైనా కానీ వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. అందుకోసమే వాళ్ళకి మంచి కావాలని చూస్తే మా అత్తమేమో ఆగుతలేదు. నవ్యను కూడా అక్కడనే ఉండమన్నా. నవ్య చూసి అమ్మ ఇంకా ఆపరేషన్ అవుతుంది కదా, ముక్క ఆపరేషన్ అప్పుడు ఉంటా, అప్పుడు ఉంటే మంది ఏమనుకుంటారు అంటుంది. నేను చెప్తున్నా మంది కోసం కాదు, మన కోసం మనం బతకాలి. నవ్యకి చెప్పిన ఎవరేమనుకున్నా పట్టించుకోకు, కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికాడ ఉండు, చూసుకో మీ అమ్మనని చెప్పిన. మా అత్తమ్మ కూడా అదే చెప్పిన, ఆ వీడియోలో కాదు నిజంగానే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్, చూసిరు కదా. ఇక ఆపరేషన్ వీడియో ఇల్లనే పెడతా అనుకున్నా, కానీ ఈ అభినందనకు తగ్గలేదు. అది మీతో చెప్పా అనుకున్నా, ఎట్లయినా పోతుంది హాస్పిటల్ పోతుంది అనుకున్నా. కానీ ఈ నవ్య భయంతో పనులు వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకు అట్లనే అవుతుంది అని తెలుసుకోవడానికి కోసమే ఇది చెప్పిన నందన్ కోసం. మీకు తెలిసినే కామెంట్ చేయండి. ఇట్లనే వామిటింగ్, బాత్రూమ్, జ్వరం ఎట్లా వస్తుందంటే తలకాయకి, ఈ చేతులకు, కాళ్ళకు అంతే, మొత్తం బాడీ మొత్తం చల్లగా ఉంది. తలకాయ కచ్చుడుకు నవ్య భయం బాగా అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.